సో నలుగురం ఇంట్లో నాన్న టీచర్ డిఫరెంట్ ప్లేసెస్లలో వర్క్ చేసిండు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీచర్ ఫస్ట్, తర్వాత ప్రమోటెడ్ టు లెక్చరర్ రిటైర్మెంట్ టైంలో. బట్ ఆయన స్కూల్లో బిజీ. మా నాన్నకు యాక్చువల్గా భారతరత్న ఇవ్వాలి ఒక విషయంలో. ఎందుకు తెలుసా? ఒక్క రోజు కూడా ప్రేయర్కు మిస్ కాకుండా సీరియస్ వ్యక్తి మా నాన్న. అసలు నేను అంటుంటే నాన్న హైదరాబాద్లో ఉన్నాము, ఎక్కడో పరిగి పోవాలి, లేకపోతే ఇంకో ప్లేస్కి పోవాలి, పొద్దున 4 లేచి రెగ్యులర్గా నేను ఒక్కరోజు ప్రేయర్కి పోకపోతే ఏమవుతుంది నాన్న అంటే ఆయన అసలు ఒప్పుకునేటోడే కాదు. ఎందుకంటే డిసిప్లిన్. ఆయన ఫుల్ డెడికేటెడ్ టు స్కూల్. అప్పుడు ఏమైంది, మిగిలిన భారం మొత్తం అమ్మ మీద పడ్డది. సో అక్కడ మిగిలిన భారం అంతా అమ్మ మీద పడ్డది. నేను చిన్నపిల్లగాడిని, నలుగురు, వాళ్ళిద్దరు పుట్టినప్పుడు అర్థం చేసుకోండి, నేను లైక్ 7-8 ఇయర్స్, తమ్ముడు 5 ఇయర్స్, వాళ్ళిద్దరు పిల్లలు. అప్పుడు పని మనుషులు లేరు, మొత్తం వర్క్ అంతా చేసుకోవాలి, బట్టలు వాళ్ళే, బోళ్ళు వాళ్ళే. అసలు ఈ నలుగురిని ఒక్కరిని చూసుకోవడమే ఈ కాలంలో మనకు చేతనైతే లేదు. నలుగురిని ఎట్లా పెంచింది ఊహించుకుంటే కూడా కళ్ళలు నీళ్ళు.